రావాలి. మార్పు ముందు మనలో రావాలి, తర్వాత సమాజంలో తీసుకురావాలి. ఈరోజు మన పాడ్కాస్ట్ చేంజ్, మార్పు. ఈ పదం మనం నిత్యం మన దైనందిన జీవితంలో చాలాసార్లు వింటూ ఉంటాం. కానీ ఆ మార్పు అనేది ఫస్ట్ మనలో రావాలని ఎప్పుడు కోరుకో. సిద్ధార్థుడు తన పర్యటనలో ఒక శవాన్ని, ఒక ముదసలిని, ఒక రోగిని చూసి సర్వం త్యజించి బుద్ధుడిగా మారిపోయాడు. శాంతిని ప్రబోధించాడు. ఒక యువరాజు యుగకర్త అయ్యాడు. ప్రకృతి ప్రతి ఋతువులోనూ తన స్వభావాన్ని మార్చుకుంటుంది. శిశిరంలో ఆకు రాల్చిన చెట్టు వసంతంలో చిగురిస్తుంది. ఈ ప్రపంచంలో మారనిది ఏదీ లేదు. స్థిరంగా కనపడే భూమి కూడా తన చుట్టూ తను తిరుగుతుంటుంది. ప్రకృతి మారగా లేనిది ప్రకృతిలో భాగమైన మనిషి మారలేడా? మార్పు మానవుడికి మాత్రమే సాధ్యం, మానవుడికే సాధ్యం. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయిబాబా బాల వికాస్ పిల్లలకు చెప్పిన ఒక చిన్న కథ చెప్తాను. అడవిలో ఉన్న జంతువులన్నీ ఒకసారి సమావేశమై జంతువునాం నరజన్మ దుర్లభం అని అంటారు. మానవుడిలో గొప్ప ఏమిటి, మనకన్నా గొప్పవాడా అని చర్చించడం మొదలుపెట్టాయట. నేను ఆకలితో ఉంటే తప్ప జంతువులను చంపను. నా ఆకలి తీరాక నేను విశ్రాంతి తీసుకుంటాను. ఆ సమయంలో లేడి పిల్లలు నా మీద గంతులు వేసినా ఏమీ చేయను. కానీ మానవుడికి చచ్చేంత ఆశ. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అని నానా గడ్డి కరుస్తుంటాడు. అటువంటి మానవుడికి మమ్మల్ని బంధించే హక్కు ఎవరిచ్చారు? అతను మాకన్నా ఏ విధంగానూ గొప్పవాడు కాదు అంది సింహం. నిజమే, మానవుడికి అత్యాశకు తోడు విశ్వాసం కూడా లేదు. నాకు తిండి పెట్టిన మనిషి దగ్గర నేను ఎంతో విశ్వాసంతో పడి ఉంటాను. అతనికి ఎవరు హాని చేసినా ప్రాణాలతో విడిచిపెట్టను. కానీ మానవుడు తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతాడు. అన్నం పెట్టి వారికే అన్యాయం చేస్తాడు. కాబట్టి మానవుడు మనకన్నా గొప్పగానే కాదు అంది కుక్క ఆవేశంగా. అవునవును, మానవుడి కన్నా నేను ఎన్నో రెట్లు శక్తిమంతురాలని. ఎంతటి బరువునైనా అవలేలగా మోస్తాను. అలాగే నా తెలివితేటలు కూడా ఎక్కువే. ఏ పని నేర్పినా చేస్తాను. మానవుడు స్వార్థపరుడు. ఆ పనులన్నీ నా చేత చేయించి క్రెడిట్ కొట్టేస్తున్నాడు అని ఘోషించింది ఒక ఏనుగు. అన్ని జంతువులు తమ తమ గోడు వెళ్ళబోసుకున్నాయి. దీనికి పరిష్కారం గుహలో తపస్సు చేసుకునే మునీశ్వరుడు మాత్రమే చెప్పగలడని భావించి వెళ్ళి అడిగాయి. అంతా విని ముని నవ్వుతూ, నిజమే, మీరన్నది అక్షరాల నిజం. కానీ మీకు మానవుడికి ఉన్న తేడా ఒక్కటే. మానవుడిలో మార్పు సాధ్యం, మీలో అసాధ్యం. ఉదాహరణకు, సింహానికి మాంసం బదులు పూరీ కూర పెడితే తింటుందా? పెద్ద పులికి పెసరట్టు పెడితే సరిపోతుందా? నక్కకి మంచి బుద్ధులు నేర్పితే జిత్తులు మానుకోగలదా అని ప్రశ్నించాడు. నిజమే, చాలా కష్టం అన్నాయి జంతువులన్నీ ఏకకంఠంతో. మునీశ్వరుడు సంభాషణ కొనసాగిస్తూ, కానీ మానవుడు మారగలడు. సృష్టి ప్రారంభమైనప్పుడు మానవుడు పూర్తిగా వెజిటేరియన్, చెట్ల మీద తిరుగుతూ కాయలు పళ్ళు తినేవాడు. అందుకని దేవుడు అతనికి కూరలు, పంజాలు, పదునైన పళ్ళు, పులికి లాగా గోళ్ళు ఇవ్వలేదు కదా. రాను రాను అతనికి మారాలనిపించింది, తిండి మార్చుకోవాలనిపించింది. రాళ్లతో జంతువులని కొట్టి వాటిని భుజించాడు. తరువాత విల్లు, బాణం తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత నిప్పు కనిపెట్టాడు. వండుకొని తినడం ప్రారంభించాడు. తన తెలివితేటల్ని ఉపయోగించుకుని జంతువులను అదుపు చేశాడు. దానికి కారణం అతను మారాలని అనుకోవడమే అన్నాడు. నిజమే, ఎస్, మేమెవ్వరం మార్పు రావాలని ఏనాడు కోరుకోలేదు, కోరుకోలేము కూడా అంది సింహం. ఈలోగా అసూయతో ఉన్న కోతి లేచి, అయ్యా మునేశ్వర, సరే మేము మారలేము, మరి మనుషుల్లో కూడా అలా మారని వాళ్ళ సంగతి ఏమిటి అంది వెంటకారంగా. వాళ్ళకో మీకు తేడా ఏం లేదు అంటూ ఆ ముని నవ్వుతూ గుహలోకి వెళ్ళిపోయాడు. మనకి సమస్య తెలుసు. పనిచేయని పాత సంప్రదాయ రాజకీయాలను మార్చాలి. భారత రాజకీయాల్లోకి కొత్త రక్తం ఎక్కించాలి. మన ఆలోచనలన్నీ ఈ సమస్య చుట్టూ తిరిగితే మన మనస్సు బాధకు గురవడం మినహా ఉపయోగం శూన్యం. కాబట్టి మనం సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించాలి. ఆ పరిష్కారమే మనం బలోపేతం అవడం, అంటే జనం బలోపేతం అవడం. అందుకు మనకి ప్రేరణగా అవ్వాలి. ఇదే మార్పు. సమస్య పరిష్కారమా, ఈ రెండూ తెలిస్తే మార్పు సాధ్యమవుతుంది. ఎందుకంటే స్వయం ప్రేరణే ముద్దు కావాలి. ఈ ఆధునిక కాలంలో ఎవరికి వారే ప్రేరణ కలిగించుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని మహాకవి శ్రీశ్రీ రాశాడు ఒక సినిమా పాటలో. మీకు మీరు ప్రేరణ కలిగించుకోవాలంటే ముందుగా మీరు సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి. జరగబోతున్న ప్రతిదీ మన మంచికే అని దృక్పథం అలవర్చుకోవాలి. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కంట్లో గుచ్చుకోనందుకు సంతోషించాలి. మార్పు ఎందుకంత కష్టం అని క్వశ్చన్ చేయాలి. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనపడుతున్నట్టు
మనం పెరిగిన వాతావరణం, పరిస్థితులు, మన చుట్టూ ఉన్న అభిప్రాయాలను బట్టి మనం ఒక రాజకీయ పార్టీని ఎంపిక చేసుకుంటాం. ఒకసారి పార్టీలో చేరాక ఆ పార్టీ భావజాలం మనలో అణువణువున నింపుకుని ఆ పార్టీ ఐడెంటిటీని మన ఐడెంటిటీగా చేసుకుని సమాజంలో గుర్తింపు పొందుతాం. ఆ పార్టీ విశ్వాసాలను, సిద్ధాంతాలను మనసులో ముద్రించుకుంటాం. కొందరు జీవితాంతం వాటినే పట్టుకుని వేలాడుతుంటారు. మారుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా మారాలని ఆలోచించరు. అలా మార్పు సాధించిన ప్రతిసారి ఈ సమాజంలో ఏదో ఒక కొత్త మార్పు వస్తూనే ఉంటుంది. కానీ ఆ మార్పుని ఏ వక్తో తీసుకురాడు. లక్షల కొద్దీ ఉన్న జనం, కోట్ల కొద్దీ ఉన్న మనం మాత్రమే తీసుకురాగలం. మార్పు గురించి అమెరికన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ స్టీఫెన్ కవే తన స్టీఫెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే పుస్తకంలో తనకు జరిగిన ఒక సంఘటన ఇలా చెప్పారు. స్టీఫెన్ ఒక ట్రైన్లో ప్రయాణిస్తూ పేపర్ చదువుకుంటున్నాడు. అప్పుడే ఆగిన స్టేషన్లో ఒక మధ్య వయస్కుడు 4 చిన్నపిల్లలతో ట్రైన్లో ఎక్కాడు. ఆ పిల్లల అల్లరి అంతా ఇంత కాదు, అరుపులు అల్లరి భరించలేనంతగా ఉంది. తన చేతిలో ఉన్న పేపర్ను కూడా లాగేంత వరకు వచ్చారు. అంతవరకు ఓపికగా భరించిన స్టీఫెన్ ఆ కోపంతో, ఇంతటి అల్లరితో ట్రైన్లో ఉన్న ప్రశాంతత వాతావరణాన్ని మీ పిల్లలు కలుషితం చేస్తుంటే కనీసం పిల్లలను మందలించడం కూడా చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారేమిటి అని క్వశ్చన్ చేశాడు. ఈ క్వశ్చన్ చేయడమే మార్పు. నిజమే, ఐఆమ్ సారీ అన్నాడు ఆ పక్కనున్న వ్యక్తి. సారీ కాదు, పిల్లల్ని ఇంకొక కంపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళండి అన్నాడు స్టీఫెన్. ఓకే, ఒక 10 నిమిషాల్లో వస్తున్న పక్క స్టేషన్లోకి దిగిపోతాను. కొన్ని గంటల క్రితమే నా భార్య అంటే ఈ పిల్లలు తల్లి ఆసుపత్రిలో మరణించింది. ఆ శవాన్ని కలెక్ట్ చేసుకోవడానికే నేను ఆసుపత్రికి వెళ్తున్నాను అని అన్నాడు. మీకు ఇబ్బంది కలిగినందుకు నన్ను క్షమించండి అన్నాడు. స్టీఫెన్కు నోటి మాట కరువైంది. సిగ్గుతో తలదించుకున్నాడు. స్టీఫెన్కు ఇతరుల వైపు నుండి ప్రపంచాన్ని ఎలా చూడాలో అలా చూడటం ఎంత అవసరమో అర్థమైంది. తనలో ఆ రోజు కలిగిన మార్పు జీవితాంతం తన జీవితంలో ఒక భాగమైంది. ఒక సంఘటనతో స్టీఫెన్ ఎలా మారాడు? కేవలం హృదయాన్ని కదిలించే భావోద్వేగాన్ని రేపిన సంఘటన కావచ్చు కదా. ఇదే మార్పు అంటే. నమ్మకం అంటే ఒక నాయకుడిని పట్ల కానీ, ఒక పార్టీ పట్ల కానీ మనం ఏర్పరచుకునే ఒక అభిప్రాయం. ఒక నాయకుడి పట్ల కానీ, ఒక పార్టీ పట్ల కానీ మనం ఏర్పరచుకునే ఒక దృక్పథం. ఒక నాయకుడి పట్ల కానీ, ఒక పార్టీ పట్ల కానీ మనం ఏర్పరచుకునే ఒక మనోనిశ్చయం. కాబట్టి నమ్మకానికి, మార్పుకి దగ్గర సంబంధం ఉంటుంది. ప్రతి గొప్ప కార్యము, అవహేళన, ప్రతిఘటన, ఆ తర్వాత అంగీకారం అనే 3 మజిలీలుగా సాగిపోతుంది. ఈ సమస్యలకు చాలా వరకు మార్పు అనేది తీవ్రతరం చేస్తే గనక జనాలు మారరు. కాబట్టి బలంగా ఎదిగి రాబోయే సమస్యలను ధీటుగా ఎదుర్కొనేలా యువతరం బలోపేతం అవ్వాలి. అవే అభివృద్ధికి సోపానాలు కావాలి. వ్యక్తిత్వ వికాసం సెక్షన్లో ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ఆంథోనీ రాబిన్స్ దగ్గర మనం నేర్చుకునే ఒక విషయం ఉంది. ముఖ్యమైన వ్యూహాల్లో ఇది ఒకటి. నమ్మకాన్ని ఏర్పడడానికి అనేక కాళ్ళున్న ఒక టేబుల్ టాప్తో పోలుస్తారు ఆయన. ఎన్ని ఎక్కువ కాళ్ళుంటే అంత బలమైన నమ్మకం అని అర్థం. ఇంతకు ఆ టేబుల్ టాప్ ఏమిటి? ఆ టేబుల్ కాళ్ళు ఏమిటి? టేబుల్ టాప్ అనేది ఒక ఐడియా, ఒక భావం, ఒక ఆలోచన, ఒక అభిప్రాయం. మనం ఒక పార్టీకి, ఒక అధినాయకుడికి విధేయంగా ఉండడం కూడా ఇలాంటిదే అనేది నా యొక్క భావం. కాబట్టి నమ్మకాలను ఎలా విశ్లేషించాలో, ఎలా నమ్మకాలను వదిలి కొత్త నమ్మకాలను ఏర్పరచుకోవాలో తెలుసుకునే ముందు అసలు మనం ముందుగా మన పాత నమ్మకాలను ఎలా ఏర్పరచుకున్నామో చూడాలి.